గిరిజనుల అతిపెద్ద జాతర మేడారంకు తేదీలు ఖరారు చేసిరు. ఆదివాసీ పూజారులు వచ్చే ఏడాది జనవరిలో జాతర చేయాలని నిర్ణయించారు. జాతర ఏర్పాట్లపై ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈసారి 210 కోట్లతోని అన్ని సౌలతులు కల్పిస్తామంటున్నారు ఆఫీసర్లు. 2018లో మేడారం సమ్మక్క సారళమ్మ జాతర చేయాలని నిర్ణయించినారు ఆదివాసీ పూజారులు. జాతర ఎప్పుడైనా ఫిబ్రవరి 2వ వారంలో చేసేటట్లు. అయితే ఈ పారి జనవరి 1 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 3 వరకు జరపాలని నిర్ణయించినారు. వరంగల్ జిల్లా నుంచి వేడిపోయినాక జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మొదటిసారిగా జరగనున్న జాతరకు మస్తుగా ఏర్పాటు చేస్తామంటున్నారు. జాతర తేదీలు ఖరారు కావడంతో సౌలతుల మీద దృష్టి పెడుతున్నారు ఆఫీసర్లు. 8 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ మురళి అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతోటి మాట ముచ్చట చేసిండు. తాగునీళ్లు, కరెంట్, బాత్రూంలు, తోవలను బాగు చేసే ప్రతిపాదనలను సర్కార్కు పంపిర్రు. అన్ని సౌలతులు మస్తుగా చేసేందుకు 210 కోట్లతో ప్రతిపాదనలు చేసిర్రు. సర్కార్ పైసలు మంజూరు చేయంగానే పనులు మొదలు పెడతామంటున్నారు. సమ్మక్క సారక్కల జాతర సంబంధించి జనవరి 31, 1, 2, 3 రోజుల్లో సమ్మక్క సారక్క జాతర జరపాలని చెప్పి నిర్ణయించారు. దానికి సంబంధించి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే దారుల విషయంలో రోడ్లు వెడల్పు చేసే విషయం కానివ్వండి, మరియు నీటి వసతి జనవరిలో నీటి వసతి ఇబ్బందులు లేకుండా కల్పించడం. ఇప్పుడు 2018 సంబంధించి దాదాపుగా 210 కోట్లు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తుంది. భూపాలపల్లి నుంచి గొల్లబుద్దారం, దూదేకులపల్లి, తాడ్వాయి మండలంల బయ్యకపేట మీదుగా నార్లపూర్ వరకున్న తొవ్వను డబుల్ చేస్తున్నారు. తొందరలోనే 59 లక్షలతో మేడారంల మరుగుదొడ్లు పనులు మొదలు పెట్టనున్నారు. ఈ పారి చేసే పనులు పర్మినెంట్ గా ఉండేలా చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 4 దినాలు జరిగే ఈ జాతరకు 1 కోటి మందికి పైగా జనం వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఎవరికి ఎసొంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటున్నారు.